కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః. బాగా అన్నం పెట్టుకోండి, నాలాంటి మంచి మూడు వస్తాడు. ఈ నోటి దొరదుండబట్టే ఎలక్షన్ లో ఓడిపోయి ఉంటావు. నేను ఓడిపోయానంటే ఒప్పుకోను. మా ఏదో ఓట్లు గోసిల్లో పెట్టుకుని నన్ను ఓడిచ్చారు. మంచి పని చేశారు. బ్రెయిన్ లేనోళ్ళు ప్రెసిడెంట్ అయితే ఊరు పాడైపోద్ది. చాలా ఎక్కువ మాడుతున్నారు మీరు. నువ్వేం తక్కువ? హచ్చుకోపిల్ల నా చుట్టూ తిరుగుతుంటే ముద్దొచ్చిన మాటలు ఎక్కువ మాట్లాడానేమో. ఏంటి హచ్ టాగ్ లాగా నీ వెంట తిరుగుతున్నానా? అంటే నీ ఉద్దేశం? అంటే నా మీద మీకు ఏదో ఉందని కాదు. అది నాకు తెలుసు, నీకే ఉండుంటుంది. నీ మీద నాకా? కాళ్ళ కూడా ఏ ఉద్దేశం లేదు, ఏ సంబంధం లేదు. అదే నేను చెప్తున్నాను, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏం మాట్లాడుతున్నాను? ఇదేంట్రా, వీళ్ళు ప్రేమించుకుంటున్నారని బాసుకు చెప్పాం, తీరా ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి మధ్య లేదంట్రా. ఆయనకేం లేనట్టు నాకేదో ఉన్నట్టు. నాకు మాత్రం ఏముంది? నాకేం లేదు. ఆయనకుందో లేదో గాని మీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఏదో ఉంది. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు ఏమన్నారు కదండి, హెల్ప్ చేశా. ఇదా హెల్ప్ అంటే? ఆ ఉతికిన బట్టలు ఇస్త్రీ చేద్దామని అక్కడ పెట్టాను. ఎప్పుడో ఒకప్పుడు మనసులో మాట చెప్పకపోతాడా అనుకున్నాను, కానీ ఇంత తొందరగా మోతాడు అనుకోలేదు. చూద్దాం. ప్లాన్ అంతే ఇలా రివర్స్ అయింది. ఐడియా. హలో. పర్లేదండి మళ్ళా మనకంటే. అది సరే, నువ్వు చేసేదేంటి? ఇస్త్రీ. ఇస్త్రీ చేయాలంటే ముందు ప్లగ్ పెట్టి స్విచ్ చేయాలి. మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారండి, ఏదో బొరకు తట్టలేదు. ఏంటి విషయం? ఇందక్కడి నుంచి హచ్చుకొక్క పిల్ల నా వెనకాలే తిరుగుతున్నావు. అబే ఏం లేదండి, మిమ్మల్ని మాట్లాడగలండి. ఏంటి? అడిగితే మీరేమైనా ఫీల్ అవుతారేమోనే చిన్న అనుకున్నట్టే అయింది. ఇంత దాకా వచ్చాక ఫీల్ అయ్యేదే ఉంది, చెప్పండి. అదే ఎలా చెప్పాలా అని. అందరు మగాళ్ళు ఎలా చెప్తారో అలాగే కానివ్వండి. మీ ఫోన్ ఏది పెడితే అమౌంట్ ఇస్తున్నారు కదా, అందులో నుంచి ఏమన్నా కొంచెం అడ్వాన్స్ ఇస్తారేమని. ఏంటి అడ్వాన్స్? అడ్వాన్స్ అడ్వాన్సా? అంటే అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోతాం అనుకున్నారేమో. మీ పని పూర్తి చేసాక వెళ్ళిపోతానండి, నన్ను నమ్మండి. అంత అవసరం ఏంటి? ఇదిగోండి మా అమ్మ రాసింది, మీరే చదవండి. చిరంజీవి శివకి అమ్మ ఆశీస్సులు. బాబు, ప్రతి క్షణం నా కళ్ళల్లోనే కదులుతున్నావు. కల్మషం తెలియని పసి మనసు నీది. ఆ సిటీలో ఎలా బ్రతుకుతున్నావో అని నాకు దిగులుగా ఉంది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నా కొడుకు అన్నమాట నిలబెట్టుకుంటాడని, అప్పులన్నీ తీర్చేస్తాడని ధైర్యంగా చెప్పాను. ఎప్పుడొస్తా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతే కదా, ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు ఫోన్ వెతకండి. మీరు ఆ మాట మీద ఉండండి, మీ పని అయిపోద్ది. ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే, దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు జోకలే. ఏందక్క గిట్లా పరిశాన్ ఉన్నావు? గదేరా, నాకు సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క. ఆ డాక్టర్ గాడిని కాళ్ళు చేతులు ఇరిచి తీసుకురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు, గాడు నన్నేం చూస్తాడు.
మీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల. జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననికి తీసుకురాలే. మా అక్క పానం బాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కండ్లు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. అర్థమైంది. ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. అవు పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే. పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి, అవునా? అరే నీకెట్లా తెలుసు? యా సరేన, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు. నీ మీద నాకు లవ్వా? రేయ్ స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి. నీ రేంజ్కి ఒక ఎలక నేసేయటం ధర్మమా చెప్పు? రేయ్, అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్లో తీసుకుపోతున్నాను బిడా. బొక్కలు తీస్తా బిడా. చూడు చూడు. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు. జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండ్రి. ఓకే. అబ్బో ముదిరిందిరు. డాక్టర్ గారు. వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను. రేయ్, మళ్ళా ఈయన ఇంట్లో కాలు పెట్టేటానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి. మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యండ్రి. పోన్రి. కాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. రాత్రి పడుకుంటే పక్కల పాస్ పోసినట్టు నాకు కలొచ్చింది. అరే లుంగి తడుస్తే ఏందో అనుకున్నాను, పక్కలో పాస్ పోసి కలొచ్చిందంటారా? కాకా చెల్లిపోని ఇగో ఏవాటు ఫోన్ మనం ఏం చేసుకుంటాం రా? చెత్త మొత్తం వెతుకు, పైసలు దొరికితే మజా చేసుకుందాం. నీకు బాడీ ఎక్కువ, తమాక్ తక్కువ. సెల్ ఫోన్ అమ్ముకుంటే పైసలు వస్తాయి, మస్తుగా మజా చేసుకోవచ్చు కాకా. నీకు కూడా దిమాగ్ ఉందిరా. పద ఏమైనా నమ్ముదాం, మజా చేసుకుందాం పద. ఏంద్రా వారి, ఇది మీ సొంతమేనా లేకపోతే ఆడికి నన్ను కొట్టుకొచ్చిండ్రా? ఇలా మొగాలు చూస్తే తెలియట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగ గోలు పడ్డ మొక్కలు. లేదక్క, ఈ పెళ్ళ మీద ఒట్టు. నాకు పెళ్ళ పడింది కాకా. నీ పెళ్ళ మలిగి అమ్మగారింటికి పోయి 3 ఏళ్ళు కాలేదురా? ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైము. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ తీసుకొని డబ్బులు అక్క. వారి అక్క వానికి 2000. అది కాదక్క. అరే జాబ్ ముందు పైసలు. నాదేం పోయింది? ఇగో పొట్టోడా, నాన్న నిన్నే గిట్టరా. ఇగో నీ పెండ్లాన్ని గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో. ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది. గట్లనే అక్క.